మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఎంత వ్యంగ్యంగా మాట్లాడారో మీ అందరికీ కూడా తెలుసు. అంటే పోలవరం తాలూకా శక్తిని వాళ్ళు పూర్తిగా తుంగలో తొక్కేటటువంటి పరిస్థితికి తీసుకొని వచ్చారు. ఆ ప్రాజెక్టు 1% కూడా ముందుకు నడిపించకపోయినా పర్వాలేదు, కానీ జరిగినటువంటిది ఏంటంటే సుమారు 20% వెనక్కి తీసుకెళ్లే పరిస్థితికి తెచ్చారు. ఎంత డబ్బు ఖర్చు, ప్రభుత్వం తాలూకా సమయం, అలాగే ప్రజల తాలూకా డబ్బు, అలాగే రైతులకి రావాల్సినటువంటి నీళ్ళలో ఈరోజు ఆలస్యం, ఇలా మనకి స్టేట్కి జనరేట్ అవ్వాల్సినటువంటి రెవెన్యూలో కానీ ఒక ఎకానమిక్ యాక్టివిటీ క్రియేట్ చేయడంలో ఎంత మిస్ అయ్యాం మనం అందరం కూడా. ఇవన్నీ కూడా చూసుకుంటే గత 5 సంవత్సరాలు కూడా ఒక నరకయాతన పడినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండింది. కానీ ప్రజలు కూడా అది గ్రహించి మళ్ళీ పోలవరం ప్రాజెక్టు మనం పూర్తి చేసుకోవాలనంటే అది చంద్రబాబు నాయుడు గారి వల్ల, ఎన్డీఏ ప్రభుత్వం వల్ల, కేంద్రంలో నరేంద్ర మోదీ గారి వల్లే అవుతుందన్న ఆలోచన